బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసేందుకు నందినగర్లోని నివాసానికి అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వుతో సెల్ఫీలు, ఫోటోలు దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు కేసీఆర్. దాదాపు 4 గంటల పాటు అభిమానులతో ఓపికగా ఫోటోలు దిగారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. నందినగర్ లో ఉన్నాము. కేసీఆర్ ఇంటి వద్ద అయితే ఉన్నాము. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పెద్ద ఎత్తున ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ సానుభూతి పరులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, కొంత యూత్ సభ్యులు కావచ్చు, కేసీఆర్ గారిని కలవాలి, మేము ఆయనతో ఫోటో దిగాలంటూ కూడా ఇటు నందినగర్ కి అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వారందరికీ కూడా ఇటు కేసీఆర్ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఫోటోలు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున కొంత కోలాహలంగా అయితే నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద అయితే కనిపిస్తా ఉంది. అన్న, మీరు వెళ్ళారా లోపలికి, ఫోటో దిగారా కేసీఆర్ తో? కలిసినామన్నా. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? ఎట్లుంది? మంచి ఆనందం ఉందన్న. గుండెలు ఉన్నాడన్న కేసీఆర్ సార్ మాకు. అవునా? మళ్ళీ తిరిగి అసెంబ్లీకి కూడా రాబోతున్నారు అంటూ చెప్తా ఉన్నారు. మొన్న వచ్చి ఊరికే వెళ్ళిపోయిండు. మరి 2వ తారీఖు వస్తారనుకుంటారా? అవన్నీ ఒత్తే మాటలు అన్న. కేసీఆర్ సార్ 2వ తారీఖు వస్తుండు, అసెంబ్లీకి వచ్చి అడుగు పెడుతుండు. ఒక్కొక్కరికి గుండెలలో భయం చుట్టుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కి. అంతేనా? మరి ఇప్పుడు మొన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా మాట్లాడతాం, చర్చ పెడతామని చెప్పి అన్నారు కదా. పెడతారనుకోవచ్చా? అసెంబ్లీలో మాట్లాడుతుండన్న. సిద్ధంగా ఉండండి కాంగ్రెస్ గవర్నమెంట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం గారి ఎదురు చూడండి ఏం మాట్లాడతాడు. రైట్. ఇటు బీఆర్ఎస్ సానుభూతి పరులు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి యూత్ సభ్యులు కావచ్చు, నాయకులు కావచ్చు, మంచి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ కూడా వాళ్ళ ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అన్న, వెళ్ళారా లోపలికి? వెళ్ళారా మీరు? వెళ్ళినాం అన్న. ఎట్లా ఉంది? కేసీఆర్ తో ఫోటో దిగారా? కేసీఆర్ తో అంటే పాత దిగిన, ఇప్పుడు కొత్త నూతన ఉత్సాహంతో మళ్ళొకసారి కూడా దిగడం జరిగింది అందరూ. ఈ రోజు మనం చూస్తా ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా ఇంతమంది పబ్లిక్ కూడా పోయి రేవంత్ రెడ్డి ఫోటో దిగుతా అంటే కూడా ఇంతమంది పబ్లిక్ కోరుకోరు. కేసీఆర్ గారు కలుస్తారని తెలిస్తే జనాలు ఏ విధంగా కోలాహలం ఉన్నారో చెప్పి మనం అందరం చూస్తా ఉన్నాం కదా. రైట్. మరి మళ్ళీ 2వ తారీఖు అసెంబ్లీకి వెళ్తారనుకోవచ్చా? వెళ్తారు కదా, వాళ్ళు పార్టీ నిర్ణయిస్తుంది వెళ్తారా వెళ్ళరా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయితే. మొన్న వెళ్ళి ఊరికే వచ్చారని చెప్పేసి కొంత అధికార పార్టీ కూడా మాట్లాడుతుంది. అంటే ఫస్ట్ రోజు ఏం చేసేది ఉండే అన్న, అక్కడ ఫస్ట్ రోజు అక్కడ ఫార్మాలిటీస్ ఏమంటే యాజ్ పర్ ప్రొసీజర్ పోయారు. మా నాయకులు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు ఛాన్స్ తీసుకున్నారో, వాళ్ళు ఏవైతే ముందే మనం అప్లై చేసుకుంటాం కదా, వాళ్ళకి ఎవరికైతే అవకాశం ఉంటుందో ఆ విధంగా అవకాశం కూడా రావడం జరిగింది. అన్న, వెళ్ళారా మీరు లోపలికి? వెళ్ళారా? వెళ్ళామన్నా. ఎట్లుంది? ఫోటో దిగారా మరి? సారు ఒకసారి దేవుడు గుళ్ళకి వెళ్ళి బయటకు వస్తే ఎలా ఉందో అలా ఉంది. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది సార్ చూడడం, సార్తో ఫోటో దిగడం. అలా అంటే మళ్ళీ బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంది అనుకోవచ్చా? 100% పుంజుకుంటది. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. రైట్ అన్న, ఎట్లుంది? మొత్తం కోలాహలంగా కనిపిస్తోంది. నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసం అయితే మంచి కోలాహలంగా కనిపిస్తోంది. పార్టీ శ్రేణులు కావచ్చు, మీ యూత్ సభ్యులు కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? ఇలా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఎట్లనో తెలంగాణకు మరొక దైవమైనటువంటి కేసీఆర్ గారి దర్శనము ఈరోజు ప్రజలు కూడా అదే విధంగా, అంటే దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఈ తెలంగాణకు దేవుని రూపంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని తనని మళ్ళొకసారి కలిసి తన ఆశీర్వాదం తీసుకోవడానికి దేవుని గుళ్ళోకి దేవుని ఆశీర్వాదం కోసం ఎట్లా పోతారో కేసీఆర్ గారి ఆశీర్వాదం కోసం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా అన్ని రకాల మల్టిపుల్ పీపుల్, ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీనే కాదు, ఇటు ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, కుల సంఘాల వాళ్ళు కావచ్చు, కేసీఆర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు ఈరోజు సార్ని కలిసిపోవడానికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఈ సెషన్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను ఎండగట్టడానికి పెద్ద సారు అసెంబ్లీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఇది పరిస్థితి. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందంటూ కూడా మొత్తానికి తెలంగాణకు సంబంధించినటువంటి యూత్ సభ్యులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ సానుభూతి పరులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వీలైతే కేసీఆర్ తిరిగి 2వ తారీఖున జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మళ్ళీ కూడా పాల్గొని ప్రసంగించేటువంటి అవకాశం కూడా ఉంటే బాగుంటుందంటూ కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు ప్రసాద్ తో విజయ్, బిగ్ టీవీ, నందినగర్ నుండి.